ఎలా పరిశుద్ధపరచబడుతుంది? మీరనొచ్చు అదేంటన్నయ్య మనిషి పరిశుద్ధపరచబడటువంటి మేము బాగానే ఉన్నాం కదా! మాకు ఇంకేం అంటుకోలేదు కదా! అనని మీరనొచ్చు. నిజమే. మన మీద ఒంటి మీద మురికి లేకపోవచ్చు. కానీ మన ఆత్మ మీద ఎంతో కొంత మురికి ఉంటనే ఉంటది. మన ఆత్మ మీద మురికి ఎలా వస్తది అనంటే జాగ్రత్తగా వినండి. మనం రోడ్డు మీద నుంచి వెళ్తున్నాం. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఏ బస్సు అయినాను, ఏ లారీ అయినా వస్తా ఉంటుంది కొన్నిసార్లు. అనుకోకుండానే. మనకు కావాలని దానికి ఎదురెళ్ళం. కావాలని దాని పక్క నుంచి వెళ్ళం. కానీ ఒక్కొక్కసారి ఆ బస్సు వచ్చినా లేదా లారీ వచ్చినా మురికి మన మీద కొంచెం పడితే ఎలా పడుతూ ఉంటదో, ఈ ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన చూపు ద్వారానో, మన తలంపు ద్వారానో, లేదా మాట ద్వారానో మన ఆత్మకు పాపం అంటుకుపోతూ ఉంటది. నా మాట అర్థమవుతుందనుకుంటే నేను అనుకుంటున్నాను. ఎలా అంటారు చిన్నతనం నుండి కూడా మనిషి అబద్ధం ఆడేస్తూ ఉంటాడు. అది దేవుని దృష్టిలో పాపమే. అబద్ధికులు దేవుని రాజ్యం స్వతంత్రులు అని దైవవాక్యంలో చూస్తే చిన్నదానికి కాందానికి అయిన దానికి అబద్ధం ఆడేస్తూ ఉంటారు కొంతమంది. అలా అబద్ధం ఆడుతుంది. సాధ్యమైనంత వరకు సత్యం చెప్పడానికి చూడాలి. మరీ కుదరట్లేదు అనుకో మౌనంగా ఉండండి. అబద్ధం ఆడాల్సి వస్తుందని అన్నప్పుడు మౌనంగా ఉండడం మంచిది. ఒక విషయం నేను చెప్తున్నా చూడండి. ఒక ఆయన నాకు ఫోన్ చేస్తున్నాడు రోజును చిన్న పని మీద. నేను ఈ యొక్క చర్చెస్ పని మీద మన మినిస్ట్రీ పని మీద తిరుగుతున్నాం. ఏది ఎక్కడ ప్రేరు ఉంటే అక్కడికి మనం వెళ్తాం కదా, ఆ పని మీద తిరుగుతున్నాం. ఆయనతో నేను వస్తానని చెప్పాను. వస్తానని చెప్పి నేను వెళ్ళలేదు సరి కదా. ఇప్పుడు ఆయన మాటికి ఫోన్ చేసి ఎక్కడున్నారండి, ఏం చేస్తున్నారండి అని చెప్పాను. నేను ఫోన్ ఎత్తి నాకు అవ్వదండి అని చెప్పేస్తే అయిపోతుంది. కానీ ఆయన మనసు బాధ పెడతానేమో అని కొన్నిసార్లు ఏం చేస్తాను తెలుసండి, ఆ ఫోను వచ్చినా కానీ ఆయన బాధపడతాడని లిఫ్ట్ చేయకుండా సార్లు మనిషి బాధపడ్డ సెకండరీ, కానీ ఎత్తాను అనుకోండి నేను ఏ ప్రేయర్లోనూ ఉంటాను. ఏమండి నేను ప్రేయర్లో ఉన్నానండి అని చెప్పాలి. లేదా బయట ఉంటున్నాను, ఏమంటే బయట ఉంటానండి అని చెప్పి ఆయనకి ఆల్రెడీ మాట ఇచ్చేసాను వస్తానని, మాట తప్పినండి అయిపోతాను అని చెప్పి ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి సావధానంగా ఒకసారి చెప్దామని నేను ఫోన్ ఎత్తడము కొంచెం అవాయిడ్ చేశాను అనుకుందాం. అప్పుడు అవుతున్నప్పుడు మధ్యాహ్నం మాట తప్పుకి బండి మీద వెళ్తాం ఫోన్ ఎత్తాను. ఏమని చెప్పాలి ఆయనకి, నాకు తీరు కుదరక ఎత్తలేదు ఫోన్, ఎత్తలేదు.